హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదొక మినీ వ్లాగ్. సో నేను పూణే నుంచి గోవా ట్రావెల్ చేసినప్పుడు ట్రైన్లో తీసిన వీడియో ఇది. సో జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా నేను కేరళలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్లేసెస్ నుంచి వెళ్ళేదాన్ని. కేరళలో కూడా సిమిలర్గానే ఉంటుంది జర్నీ. ఎందుకంటే ఎక్కడ చూసినా గ్రీనరీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నట్టుగానే ఉండదు. నేచర్ లవర్స్కి అయితే ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మధ్యలో వాటర్ ఫాల్స్ వస్తాయి. నెక్స్ట్ ఒక మన దగ్గర చెప్పాలంటే ఒక హిల్ స్టేషన్స్ ఉంటాయి కదా, అరకు అలాంటివి చూసిన ఫీలింగ్ వస్తుంది. బికాస్ ఫుల్ మిస్ట్, ఫాగ్, అలా వర్షం పడుతూ ఉంటుంది ఇయర్ మొత్తం కూడా. సో చాలా బాగుంటుంది. అండ్ మధ్యలోని నేను అంటే యాక్చువల్గా గోవా నుంచి మనం పూణే వెళ్ళినప్పుడు మిడిల్లో దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వస్తాయి. సో దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వచ్చేసి క్యాజల్ రాక్ నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి ఈ క్యాజల్ రాక్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అసలు చూసారు కదా, వెళ్ళగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా అక్కడ ట్రైన్ ఒక 2 minutes ఆగుతుంది. సో క్యాజల్ రాక్ నుంచి ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా కేవ్స్ వస్తాయి మధ్యలో. ఒక ఐ థింక్ సమ్ 20 టన్నల్స్ ఉంటాయి దగ్గర. చాలా బ్యూటిఫుల్ టన్నల్స్ అన్నీ కూడా. చూసారు కదా, ట్రైన్ అయితే కేవ్లోకి ఎంటర్ అయిపోయింది. సో అలా ఒక 20 టన్నల్స్ ఉన్నాయి అలాగా దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే వరకు. సో చూసారు కదా, బయటకు వచ్చిన తర్వాత అలా మనం యూజువల్గా అరకులో అయితే నాకు తెలిసి ఒక 4-5 టన్నల్స్ ఉన్నాయి. బట్ 20 టన్నల్స్ అంటే ఊహించుకోండి. ఎవ్రీవన్ ఈజ్ లైక్ షౌటింగ్ అండ్ ఆల్. సో ఎప్పుడు వస్తుందా వాటర్ ఫాల్స్ అని చెప్పి వెయిట్ చేసి చాలాసేపు వెయిట్ చేసాం అలాగా. ఎందుకంటే ఇట్స్ లైక్ అవర్ ఫస్ట్ టైం అన్నమాట. నేను ఇప్పుడు వచ్చి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ బయట నుంచి చూడడం తప్ప ఇప్పుడు కూడా చూడలేదు రియల్గా. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అన్నమాట. సో నేను మా హస్బెండ్ చాలాసేపు నించున్నాము అక్కడ డోర్ దగ్గర. బట్ మా బాబుతోనే అవ్వలేదు. సో కరెక్ట్గా దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వచ్చే టైంకి మేము లోపలికి వెళ్ళిపోయాము. సో విండో దగ్గర నుంచి అలా వీడియో తీశాను. సో మధ్యలో చాలా వాటర్ ఫాల్స్ వచ్చాయి. నేను ఇదే కావాలి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అనుకున్నాను, కానీ లైక్ ఆల్ ఆర్ ఈక్వల్లీ బ్యూటిఫుల్. బట్ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఏంటంటే చాలా పెద్ద కొండపై నుంచి ఫ్లో అవడం వల్ల మనకి నిజంగానే ఒక మిల్కీ మిస్ట్ లాగా అదే దూద్సాగర్ అంటే తెలుసు కదా, పాల సముద్రంలాగా నిజంగానే కొండల మధ్యలోంచి అలాగా పాలు కిందకు వస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ట్రైన్లో జర్నీ చేసినప్పుడు దూద్సాగర్ వాటర్ ఫాల్స్ 2 times చూడడానికి అవుతుంది. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్గా, నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ ఒక కొండ నుంచి ఇంకొక కొండ టర్న్ అవుతుంది. అప్పుడు దూరం నుంచి కూడా మనకు కనిపిస్తుంది. సో దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వచ్చేసినట్టే దగ్గరికి. సో ఇక్కడ మధ్యలోనైతే ఎన్ని బనానా ట్రీస్ ఉన్నాయి, అవన్నీ కూడా న్యాచురల్గానే వచ్చినట్టున్నాయి, ఎవరు వేసినవి కాదు, న్యాచురల్గానే వచ్చినట్టున్నాయి. సో నాకు ఈ టన్నల్స్, నెక్స్ట్ ఈ రాక్ మౌంటైన్స్ చూస్తుంటే నాకు అనిపించింది అన్నమాట, ఎంత కష్టపడి ఎంతమంది, అప్పట్లో మిషన్స్ లేవు కదా ఇప్పట్లో లాగా. సో ఎంతమంది ఎన్ని రోజులు కష్టపడి ఇలా కావుట్ చేశారు ఈ టన్నల్స్ హిల్స్లోంచి అని నాకు నిజంగా అదొక ఇది అనిపించింది. ఎందుకంటే ఇట్స్ అ హారబుల్ థింగ్. బికాస్ మనము ఇప్పుడు మనకి నచ్చిన పని చేసుకుంటాం, బట్ కానీ అప్పుడు బ్రిటిషర్స్ టైంలో మనకు నచ్చిన పని మనం చేయలేము. ఎందుకంటే వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ దే సేయింగ్. సో చూడండి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. నిజంగా ఒక మిల్కీ మిస్ట్ వస్తున్నట్టే అది ఉంది. సో జస్ట్ ఒక 3 seconds అంతే. దాని తర్వాత మళ్ళీ చెప్పాను కదా టర్న్ అవుతుంది అని, అది. సో ఈ టన్నల్స్ చూస్తున్నంతసేపు నాకు అదే అనిపించింది. బ్రిటిషర్స్ ఉన్న టైంలో వాళ్ళు ఎంత ఫోర్స్ఫుల్గా వర్క్ చేయించారు జనాలతోని, ఇండియాలో ఎంత పేదరికం ఉండేది అని. సో ఇలా దూద్సాగర్ వాటర్ ఫాల్స్ దూరం నుంచి మనం చూడొచ్చు. మనం వచ్చిన టన్నల్స్ కూడా కనిపిస్తాయి దూరం నుంచి. సో వాటర్ ఫాల్స్ ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది. సో ఈ లైన్లో యూజువల్గా వర్క్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకు అంటే వర్షాలు పడుతున్నప్పుడు రాళ్ళు అవి కూడా ట్రాక్స్ మీద పడిపోతూ ఉంటాయంట. సో దానివల్ల ఎప్పుడు కూడా అక్కడ వర్కర్స్ ఉంటారు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పైనుంచి అసలు. సో బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ మెస్మరైజింగ్. లైఫ్లో ఒక్కసారైనా చూసి తీరాలి తప్పకుండా.
I hope you enjoyed the video. Thank you for watching. Subscribe for more. Please hit the bell icon.